కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల ద్వారా ప్రజలకు చేరువకానికే ప్రయత్నిస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రజాపాలన గీతాన్ని ఇప్పుడు శ్రీనివాసరాజు అనగలము. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము, ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నది, 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నది, 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నది. ప్రజాపాలనను కదిలించు సర్కారు. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. మహిళలకిచ్చింది మహాలక్ష్మి పథకము, బస్సులలో చేయవచ్చు ఉచిత ప్రయాణం, బస్సులలో చేయవచ్చు ఉచిత ప్రయాణం, బస్సులలో చేయవచ్చు ఉచిత ప్రయాణం. 500కే గ్యాస్ బుక్ ఇవ్వండి, 500కే గ్యాస్ బుక్ ఇవ్వండి, 500కే గ్యాస్ బుక్ ఇవ్వండి, 500కే గ్యాస్ బుక్ ఇవ్వండి. 2500 ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. రైతు కోసమే రైతు భరోసా తెచ్చింది, ఎకరాకు 15,000 ఎకరాకు 15,000 ఇవ్వండి, ఎకరాకు 15,000 ఇవ్వండి. కౌలు కూలీలను ఆదుకునగా సర్కారు, కౌలు కూలీలను ఆదుకొనగా సర్కారు. ఎకరాకు 12,000 ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. గృహజ్యోతి పథకంలో ఉచితంగా ఇస్తుంది, 200 యూనిట్ల కరెంటు ఇస్తుంది, 200 యూనిట్ల కరెంటు ఇస్తుంది, 200 యూనిట్ల కరెంటు ఇస్తుంది. యువతనే భవిష్యత్తు పట్టుకొమ్మలన్నది, యువతరాల భవిష్యత్తు పట్టుకొమ్మలన్నది. విద్యా వికాసంతో దారి చూపుతున్నది. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. ఇది కదరా మన ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. మన ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము. ఉంటూ మరి చక్కని 6 గ్యారెంటీలు. ఇప్పుడు కొంతమందికి 500 గ్యాస్ వస్తుంది, కొన్ని ఊళ్ళల్లో. కొంతమందికి రేషన్ కార్డు వస్తుంది, కొంతమందికి రావట్లేదు. రాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ